నా పేరు శ్రీరాజ రాజేశ్వరి అండి. మాది కృష్ణా జిల్లా గుడివాడ అండి. నా వయస్సు 44 సంవత్సరాలు. నాకు మీరే గురువుగారే చెప్పారండి. నేను మా అమ్మగారి కోసం హెల్త్ కోసం నేను ఫోను చేశాను మీకు. ఫోను చేసినప్పుడు మీరే మీ అమ్మగారికి నయం చేసుకోవడం నేను నేర్పిస్తాను మీకు. మీరే చేసుకోండి అని చెప్పారు. నిజంగా చెప్పాలంటే అలాగే చేపిస్తున్నారండి ఇప్పుడు. నేను మా అమ్మగారిని చూసుకోగలుగుతున్నాము. హ్మ్. మెడిసిన్ అనేది కాకోకుండా మీరు మాకు ఆహారం తీసుకోవడంలో మార్పు చేపించి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కంట్రోల్ చేశారు. మా అమ్మగారికే కాకుండా ఫ్యామిలీ మొత్తం గూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది లేదు. ముందు ప్రశాంతంగా ఉన్నాము. చాలా బావుందండి. నేను ఇదివరకు మెడిటేషన్ చేసేదాన్నండి. హ్మ్. అయితే ఈ నిరాహార సమయం బిగినపెట్టిన తర్వాత మెడిటేషన్ చేయకపోయినా చేసినట్టుంటది. హ్మ్. ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా బావుంటాయండి. హ్మ్. నేను నవంబర్ నెలలో ఫస్ట్ లెవెల్ చేశానండి. తర్వాత కుంభమేళాది గూడా నిరాహార చేశాను గురువుగారు. ఆహ్, ఇప్పుడు ఈ లెవెల్ 2 చేశానండి. అయి చేయడం మూలాన నేను ఇంతకు ముందు బాగా ఆహార నియమాలు పాటించేదాన్నండి. ధ్యానం చేసేదాన్ని, పారాయణాలు ఇవన్నీ చేసేదాన్ని. అయితే నాకు ఎవరు గురువుగా సజెషన్ లేకుండా నేను ఓన్‌గా చేసేదాన్ని. కానీ ఇప్పుడు గురువుగారి సజెషన్‌తో చేయడం మూలాన నాకు వెంటనే ఒక శివ అంటే పాజిబుల్ ఒక్కసారంటే అని చెప్తున్నారు గురువుగారు. ఆ ఆ ప్రకారంగా నేను ఒక్కసారి ఒక మాట ఏదైనా చేస్తే వెంటనే ఆ పని జరుగుతుందండి. నాకు ఒత్తిడి లేకుండా నేను చేయగలుగుతున్నా. నేను చేసుకునే పూజైనా, తీసుకునే ఆహారమైనా, ఇంట్లో పనైనా ఇప్పుడు పెద్దవారు మా అమ్మగారిని హ్యాండిల్ చేయడం గాని, ఆహ్, అంతా గూడా నేను నార్మల్‌గా ఉంది. నాకేమి ఇది ఒక పని చేస్తున్నామనేది ఒక ఒత్తిడనేది లేదండి. పిల్లల్ని చూసుకోవడంలో గాని, ఏదైనా ఒత్తిడి లేదు. మా వారికి బాగోపోయినా అంటే కొంచెం అలర్జీ లాగా వచ్చింది. ఆ టైంలో కూడా నేను నిరాహారంలో ఉంటే సింపుల్‌గా కంట్రోల్ అయిపోయింది. ముందు భయపడ్డాను. చాలా కంట్రోల్ అయిపోయింది. ఒక నిరాహారం చేయడం అంటే మేము ముందు ఒక చిన్న పిల్లలాగా నేర్చుకుని మేమిప్పుడు కుటుంబ బాధ్యతలు అన్నీ చేస్తున్నట్టుగా అనిపిస్తుందండి. ఆరోగ్యం ఎలాగంటే ఇదివరకు హాస్పిటల్‌కెళ్తేనే హెల్త్ ఇష్యూస్ పోతాయనేది తెలుసు. కానీ మీతో నిరాహార సమయంలో కంటిన్యూ ఫాలో అవ్వడం మూలాన ఏ హాస్పిటల్స్ అనేది లేదు. డిప్రెషన్‌లు, ఒత్తిడులు ఇలాంటియన్నీ ఇంక మాకసలు తెలీదు. చిన్న పిల్లలం ఎట్లా ఉంటామో పేరెంట్స్ దగ్గర ఆడుతూ, పాడుతూ అట్లా ఉందండి ఇప్పుడు జీవన విధానం. చాలా, చాలా బావుంది గురువుగారు. అట్లాగే ఫస్ట్ లెవెలు ఇవన్నీ అయిపోయినాక కుంభమేళా దగ్గర నుంచి నాకు ఆధ్యాత్మికంగా చాలా ముందుకు తీసుకెళ్తున్నట్టుగా అనిపించిందండి. మీరు అగ్ని మంత్రం ఇచ్చి డైలీ చేపిస్తంటే ఏమిటో అర్థం కావట్లేదు. నేను వచ్చి గురువుగారు టైం వేస్ట్ చేస్తున్నానా అని బాధ కలిగిందండి. కాదు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి మీరు ధైర్యం ఇచ్చారు. అది చేస్తున్నప్పుడు ఏమో తెలీదు గానీ చాలా ఎనర్జీ అసలు చాలా మార్పొచ్చిందండి నాలో. ఆహ్, ఏదో చైతన్య శక్తి నా బాడీలో చాలా పాజిటివ్‌గా వైబ్రేషన్ చూపిస్తున్నట్టు మాత్రం బాగా అర్థమైందండి. హ్మ్. అట్లాగే మీరు 11 రోజులు అగ్ని మంత్రంతో డైలీ అగ్ని ఆహుతి చేపించారు. ఆ టైంలో కూడా రోజూ అసలు ఎనర్జీ అనేది చాలా జరిగింది. ఫస్ట్ లెవెల్ అంతా గూడా అట్లాగే ఉంది. ఫస్ట్ సారి చేసినప్పుడు. కుంభమేళా గూడా చేసినప్పుడు గూడా అంతేనండి. ఆ కుండలిని ఇచ్చినప్పుడైతేనండి మీరు దీపారాధన చూపించారు. దీపారాధన చేసి దాని గురించి చెప్తున్నారు. నాకైతే మీకు దీపారాధన కంఠస్వరం దాకా అంటే విశుద్ధి వరకు మీలోనే నాకు దీపం కనిపించిందండి. మీరు లైవ్‌లో చూపిచ్చేటప్పుడే చాలా అద్భుతంగా అనిపించింది. హ్మ్. ఈ కుండలిని అది ఇచ్చినప్పుడు ఇంకా ఆ రోజు నుంచి ఇంకా వైబ్రేషన్స్ బాడీలో ఇబ్బంది ఏం పెట్టుకోకుండా ఎనర్జీ మాత్రం జరుగుతుందండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. నేను మా పాప చేత చేపించాను, అమ్మ చేత చేపించాను, మా చెల్లాయిల చేత చేపించాము.
అన్ నా నన్ను నేను హ్యాండిల్ చేసుకోవడం కాకుండా మా వాళ్ళందరిని కూడా హ్యాండిల్ చేయడం జరుగుతుందండి. వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా హ్మ్. ఒక వాళ్ళతో మాట్లాడి చేపిస్తుంటే కంట్రోల్ అయిపోతున్నాయండి. చాలా బావుంది గురువుగారు. ఈ లెవెలొచ్చేసరికి సెకండ్ లెవెలొచ్చేసరికి మీరు చెప్పే డైమెన్షన్స్ అని చెప్తున్నారు. పాపం ఇంగ్లీష్‌లో మాట్లాడినా నా కోసం తెలుగులో చెప్పండని అడుగుతుంటే తెలుగులో చెప్తున్నారు. అది చెప్తుంటే నాకు అర్థమవుతుంది. కానీ అర్థం కానట్టుగా గూడా ఉంటుందండి. మీరు చెప్పేటప్పుడు ఏమనిపిస్తదంటే ఇది నాకేదో తెలిసిన విషయమే మీరు చెబుతున్నారు. ఇది నాకు తేలిక అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ వెంటనే అది తెలుసుకోవడం చాలా కష్టము అనిపిస్తుంది. ఆహ్, అట్లాగే ఎప్పుడో మర్చిపోయిన విషయాలు గూడా గుర్తుకొస్తున్నాయండి. హ్మ్. మీరు హిందూ సాంప్రదాయము, హిందూ చైతన్యం అని చెప్పడమే నేను ఈ గ్రూప్‌లోకొచ్చాను గురువుగారు. అయితే హిందూ సాంప్రదాయం గురించి చెప్తుంటే మీరు మాకు ఆహ్, మీకులాగా మేము కూడా హిందూ సాంప్రదాయాన్ని నిలబెట్టడానికి ప్రచారం చేయాలి. అది మాకు మీరు నేర్పించడానికి ఇంకా మేము నేర్చుకోవాలి. మీరు నేర్పిస్తున్నారు మాకేదో అనేది మాత్రం నాకర్థమవుతుందండి. ఇంట్లోంచి బయటికెళ్ళము. కానీ ఇప్పుడేదో చెప్పేది మాత్రం మేము గూడా తెలియజేసి మన సనాతన హిందూ ధర్మం అనేది మాత్రం చెప్పాలనే తాపత్రయం ఏదో వచ్చేస్తుందండి బాగాను. హ్మ్. నాకిదేదో నేను నేర్చుకుంటున్నాను అని మాత్రం భావం వస్తుంది నాకు. ఇంక చెప్పలేకపోతున్నాం గురువుగారు. మీ వల్ల మేము పొందిన అనుభవాలు అసలు ఆహ్, ఒకటని కాదు. చాలా బాడీ అయితే ఇంప్రూవ్ అయింది. ఆహ్, అయితే నేను మీతో మాట్లాడడం ఈ నిరాహార బిగిన పెట్టినాక మాత్రం ఆహ్, ఫిబ్రవరి నెలకి ఒక 10 కేజీలు తగ్గానండి. అంటే 2 సార్లు కుంభమేళా ఫస్ట్ లెవెల్‌లో చేసినాక. అయితే నేను అప్పుడు 50 కేజీస్ ఉన్నానండి. ఈ రోజు మళ్ళీ ఎళ్లి చూసుకుంటే నేను 50 కేజీస్ కరెక్ట్‌గా ఉన్నానండి. ఒక్క గ్రామ్ గూడా తగ్గలేదండి. 50 కేజీస్ ఉన్నట్టు. 24 డేస్ ఈ నిరాహార సమయంలో ఉన్నప్పుడు నేను ఓన్లీ రాగి జావ, పుచ్చకాయ, ఎక్కువ చెరుకు రసము, కొబ్బరి నీళ్లు తీసుకునేదాన్నండి. కానీ నేను మాత్రం ఒక్క గ్రామ్ కూడా అసలు నేను వెయిట్ తగ్గలేదండి. నాకు హెల్తీగా నార్మల్‌గా బానే ఉంటదండి. కానీ ఎక్కువ ఒత్తిడికి గురవుతూ ఉంటాను. ఎవరేదన్నా అంటే ఏడుపొచ్చేస్తూ ఉంటది. ఇప్పుడు అవన్నీ లేవండి అసలు. ఎదుటి వాళ్ళేమన్నా అంటున్నా, ఆ! ఇంకా మనదయిపోయింది. ఇంకా మనం ఎంత ఇది జీవించాలని ఇదివరకు అనిపించేదండి. కానీ మీతో నాకు పరిచయమై ఒక సంవత్సరం అయిందండి. సంవత్సరంన్నర అవుతుంది. అప్పటినుంచి కూడా నాకు ఏడుస్తాం అనేది లేదండి అసలు ఎవరు ఏదన్నా గాని. చాలా హెల్తీగా ఉన్నాను. సంతోషంగాను ఉన్నామండి. కాస్త కానీ భయమనేది బాగా ఉండేదండి. హ్మ్. కొంచెం కొంచెం ఇప్పుడు తగ్గుతుందండి భయము. ఇంకా బాగా తగ్గాలి. ఇంకా చాలా బావుందండి. ఆలోచనలు ఇదివరకు బాగా వచ్చేసాయండి. ధ్యానం చేస్తున్న ఆలోచనలు బాగా వచ్చేవి. ఆహ్, ఇప్పుడు ఆలోచనలు చాలా తగ్గినియండి. ఇదివరకును గంటలు గంటలు ధ్యానం చేసేవాళ్ళము. నేను ఏ నీరసం వచ్చినా ధ్యానం కాడ బాగా కూర్చొని చేసేదాన్నండి. అయితే ఇప్పుడలా చేయకోకుండానే రోజస్తమానం ఎనర్జీగానే ఉంటున్నాము. ఎవరిని గూడా పాజిటివ్‌గా తీసుకుంటున్నాం. ఎవరు ఎలా ఉంటున్నా వాళ్ళ స్థితి ఇది అనేది మీరు మాకు చెప్తున్నారు. ఆ రకంగానే ఎదుటి వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళది అనేది స్థితిలో చూస్తున్నాము. బావుంది గురువుగారు. హ్మ్.